కొన్ని రోజుల నుంచి ఒక చర్చ అయితే సాగుతుంది. గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీ కోల్పోయింది అని. దీనిపై స్పందించడానికి సీనియర్ జర్నలిస్ట్ మనతో కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ గ్లాసు గుర్తు అనేది కోల్పోయిందా, లేదంటే ఎవరన్నా కావాలని దుష్ప్రచారం అనేది జనసేన పార్టీ పైన చేస్తున్నారా అనేది కిరణ్ గారిని అడిగి తెలుసు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇది ఏంటన్నా చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో ముఖ్యంగా ఏవైతే శాటిలైట్ ఛానల్స్ ఉంటాయో ఇవి పదే పదే జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు కోల్పోయింది అని చెప్పి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైంలో కూడా ప్రచారం చేస్తున్నారు. మీకు బాగా గుర్తుందా హరి, మనము తెలంగాణ ఎలక్షన్ ముందు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరికి అభ్యర్థులు కూడా బెంబేలెత్తేలాగా ప్రచారం చేశారు ఈ మీడియా సంస్థలన్నీ కూడా. అవును, కారణం ఏంటంటే మీడియా సంస్థలు రెండుగా చీలిపోయి ఉంటాయి. ఒకళ్ళు తెలుగుదేశం పార్టీకి, ఒకళ్ళు వైఎస్ఆర్సీపీకి చీలిపోయి ఉంటాయి. ఏ రోజు జనసేన పార్టీని మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ చేయదు. ఏదో ఒక్క ఛానల్ తప్ప మిగతా ఛానల్ ఏవి కూడా సపోర్ట్ చేయదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తొక్కేద్దాం అన్న రీతిలో రెడీగా కాచు కూర్చుంటారు. ఇవాళ కూడా మీకు పిఠాపురంలోనో ఇంకో చోట పవన్ కళ్యాణ్ దగ్గర ఏదైనా అపశృతి దొరుకుతుందా అని భూతద్దాలు పెట్టి వెతుకుతా ఉన్నారు. దాన్ని వస్తే వెంటనే పెద్దగా దాన్ని చిత్రీకరిద్దామని చెప్పి చేస్తున్నారు. అంటే రెడీగా ఉన్నారు, చాలా శక్తులు రెడీగా ఉన్నాయి. అందులో భాగంగానే ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వాళ్ళు వదులుకోరు. గతంలో తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా ఇదే జరిగింది. గాజు గ్లాసు పోయింది, జనసేనకు షాక్, గాజు గ్లాసు పగిలింది, ఇలాంటి హెడ్లైన్లతోటి కథనాలు నడిపారు. అప్పుడు మనం మీ ఛానల్ కానీ మా ఛానల్ కానీ మనందరం కూడా ఒక క్లారిటీ ఇచ్చి లేదు జనసేనకి గాజు గ్లాసు ఉంది అని చెప్పి క్లారిటీ ఇచ్చాం. ఇవాళ కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే ఎక్కడో దగ్గర నిప్పు లేదే పొగరాదు అంటారుగా. ఒక చోట ఒక చిన్న నిప్పు కనపడింది వాళ్ళకి, దాన్ని మొత్తాన్ని ఇలాగ దావానలంలా వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాజాగా మొన్న ఒక 5-6 రోజుల క్రితము ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘము ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ గెజెట్ నోటిఫికేషన్లో ఏం చెప్పారంటే జనసేన గాజు గ్లాస్ గుర్తు ఏదైతే జనసేనకు ఉందో అది ఫ్రీ సింబల్ లిస్టులో పెట్టింది. దాంతో ఇదిగో ఫ్రీ సింబల్ లిస్టులో పెట్టేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం అని. వాస్తవంగా జరిగింది ఏంటంటే వాళ్ళు అక్కడ స్పష్టంగా పేర్కొన్నారు, మే 15, 2023 నాడు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ గెజెట్ నోటిఫికేషన్లో వాళ్ళు ఏం చెప్పారంటే గాజు గ్లాసును ఫ్రీ సింబల్ లిస్టులో పెట్టారు. ఆ ఫ్రీ సింబల్ లిస్టులో పెట్టడం వల్ల దాన్ని అనుసరించి ఇప్పుడు వీళ్ళు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ మధ్యలో చాలా పరిణామాలు జరిగాయి. ఆ రోజు గాజు గ్లాసుని ఫ్రీ సింబల్ లిస్టులో పెట్టడం వల్ల ఆ రోజు జనసేన పార్టీ అప్పీల్ చేసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేసిందంటే జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ వరకు గాజు గ్లాసును కామన్ సింబల్గా కేటాయించింది. అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు వేరే పార్టీ ఏది కూడా లేదా వేరే వ్యక్తులు ఎవరు కూడా గాజు గ్లాసును ఉపయోగించడానికి వీల్లేదు. కానీ మీరు తమిళనాడులో గాజు గ్లాసును వాడుకోవచ్చు, కర్ణాటకలో గాజు గ్లాసును వాడుకోవచ్చు. కానీ వేరాజ్ ఇక్కడ ఉన్న జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ మాత్రం గాజు గ్లాసును ఫ్రీ సింబల్ కాదు, కామన్ సింబల్. 21 మంది మాత్రమే కాదు, 175 నియోజకవర్గాల్లో కూడా గాజు గ్లాసును ఎవరు వాడడానికి లేదు. అంటే పూర్తిగా ఇది ఎన్నికల సంఘం అయితే క్లారిఫై ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ ప్రచారం కావాలనే దుష్ప్రచారం అనేది చేస్తున్నారంటారు. అది కూడా దాన్ని పట్టుకొని చేస్తున్నారు. వాస్తవానికి హరీష్ సహజంగా 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటారు పార్టీని, కానీ అది గుర్తింపు పొందిన పార్టీగా మారాలంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇంతమంది ఎమ్మెల్యేలు గెలవాలా, లేదా ఇంత పర్సెంటేజ్ ఓట్లు రావాలా, ఎంపీలు ఇంతమందిని గెలవాలా అని రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అనుసరించి మీకు గుర్తింపునిస్తారు. అట్లా కాకుండా లాస్ట్ టైం జనసేన పార్టీ ఏం చేసింది, ఒకే ఒక స్థానం గెలుచుకుంది కాబట్టి ఆ పారామీటర్స్ని జనసేన పార్టీ అందుకోలేకపోయింది. అంటే అన్రికగ్నైజ్డ్, గుర్తింపు పొందలేదు. కానీ రిజిస్టర్డ్ పార్టీగా ఉండి అన్రికగ్నైజ్డ్ అయితే సింబల్ పర్మనెంట్గా ఆ పార్టీతో ఉండదు. అలా కాకుండా రికగ్నైజ్ కూడా అయిందనుకోండి, ఆ పారామీటర్స్ అందుకొని రికగ్నైజ్డ్గా అయిందనుకోండి, అప్పుడేం చేస్తారంటే శాశ్వతంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఎలాగో, వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తు ఎలాగో,
సో అవి ఇంకొక తమాషా చూడండి. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో సైకిల్ గుర్తుతో ఉంటుంది, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ సైకిల్ గుర్తుతో ఉంటుంది. సమాజ్వాదీ పార్టీ తెలుగుదేశంలో పోటీ చేస్తే సైకిల్ గుర్తు ఇవ్వరు, అది వాళ్ళ రాష్ట్రం వరకే పరిమితం. అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే సీనియర్ ఉన్నారో, ఎవరైతే పెద్ద పార్టీ ఉందో వాళ్ళకే ఉంటుంది అది. సో అదొక ప్రధానమైన అంశం. ఇంకో కీలకమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేవలం జనసేనే కాదు, 18 పార్టీలకు సంబంధించి ఫ్రీ సింబల్స్ నుంచి కామన్ సింబల్గా చాలా పార్టీలకు ఇచ్చారు. ఉదాహరణకు నేను నోట్ చేశాను, జాతీయ జనసేన పార్టీ ఉంది, పెన్సిల్ స్టాండ్ ఇచ్చారు వాళ్ళకి. జనం మనం పార్టీ ఉంది, ల్యాప్టాప్ ఇచ్చారు వాళ్ళకి. జై హిందుస్థాన్ పార్టీ ఉంది, హెల్మెట్ ఇచ్చారు వాళ్ళకి. అంటే మనకు నిజంగా చాలా పార్టీల పేర్లే గుర్తుండవు, ఇలాంటి రిజిస్టర్డ్ పార్టీలకు కూడా కామన్ సింబల్ ఇచ్చినప్పుడు జనసేన లాంటి ఒక ప్రభంజనం సృష్టించగల పార్టీకి కామన్ సింబల్ ఇవ్వరా? స్వల్ప చిన్న లాజిక్ కదా. అంటే ముఖ్యంగా అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చాలా మంది పార్టీలు పెట్టారు, చాలా మంది తీసేసుకుంటూ వచ్చారు. చెప్పాలంటే గతంలో తమిళనాడు నుంచి మొదలు పెట్టుకుంటే అనేక పార్టీలు దేశవ్యాప్తంగా పార్టీలు పుట్టుకొచ్చాయి, కాలగర్భంలో కలిసిపోతూనే వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు స్టాండర్డ్గా నిల్చున్నారు. ఆయన ఏదో రకంగా డిగ్రేడ్ చేసి ఆపేద్దామనే ప్రయత్నం ఇంకా అదే కొనసాగుతుందంటారు. చాలా పెద్ద ఎత్తున మీరు ఉదాహరణకి పిఠాపురం తీసుకోండి హరీష్, ఇంకా అంత డెప్త్లోకి ఎవరు వెళ్ళలేదు, మనం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే జనసేన పార్టీ పేరుతోటి జాతీయ జనసేన ఒకటి వచ్చిందా, వాడు కూడా పవన్ అనే వాడి పేరు మీద పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. పార్టీ పేరులో జనసేన ఉంది, వాడి పేరులో పవన్ ఉంది, వాడు పోటీ చేస్తున్నాడు. జై భీమ్ పార్టీ అట. కేపాల్ కూడా నేను పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయమని నన్ను అడుగుతున్నారు, నేను పోటీ చేయాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. ఏదో ఒక రోజు బాంబు పేరుస్తాడు, నేను పోటీ చేస్తున్నాను. వర్మ కూడా పోటీ చేస్తాడట, ఎవరు? రామ్ గోపాల్ వర్మ. సో ఇలాగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని ఎవరైతే పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహం పన్నాడు, ముప్పేట దాడి చేసే వ్యూహం ఎలా అయితే పన్నాడో ప్రత్యక్షంగా ఇది. మీరు ఒక మిథున్ రెడ్డిని పెట్టినా, ముద్రగడ పద్మనాభం తీసుకొచ్చినా, ఎవరిని తీసుకొచ్చినా ఇది ద్వారం పొడి, వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష వ్యూహం. ఇది పరోక్ష వ్యూహం ఇంకోటి ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఇలాగా అనేక పార్టీలని గాజు గ్లాసు గుర్తుని పోలి ఉండే గుర్తు. ఇప్పుడు సపోజ్ బకెట్ ఉంది, చూడడానికి పెద్దగా సైజులో మాత్రం చిన్నగానే గ్లాస్ టైప్ లో. పెన్సిల్ స్టాండ్ ఉంది, అది కూడా గ్లాస్ లాగే కనబడుతుంది, అది జాతీయ జనసేన పార్టీకి ఇచ్చారు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అనేకం జరిగాయి, కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని గెలిపించకూడదని. ఒక్క అసెంబ్లీకి వెళ్ళడానికి, అంటే ఒక్క నిజాయితీ పరుడు అసెంబ్లీకి వస్తే ఎంతమంది భయపడుతున్నారు అనేది ఈ ఇష్యూస్ మనం చూస్తేనే అర్థమైపోద్ది. నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కానీ ఆయన కనీసం ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడొద్దని కూడా చెప్పారట. మాట్లాడద్దని చెప్పి వీర మహిళ ఏదో మీటింగ్ పెట్టుకున్నారు కూడా, దానికి ఆత్మీయ సమావేశం లాగా ఆడవాళ్ళ గురించి, తల్లుల గురించి ఆయన రెండు మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయారు. దానికి కూడా పర్మిషన్ లేదు, మీరు మాట్లాడడానికి వీల్లేదు. అవును, హెలికాప్టర్కి పర్మిషన్ ఇవ్వకపోవడం, వారాహికి పర్మిషన్ ఇవ్వడం, అడుగడుగున అసలు ఇన్ని దాటుకుంటూ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి 10 సంవత్సరాల జర్నీలో ఎన్ని పడుంటారన్న, అసలు ఎంత దారుణమైన ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, ఒక బలమైన శక్తిగా పవన్ కళ్యాణ్ ఆవిర్భవిస్తాడు అని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం లేదు. సో ఎంతలా అడ్డుకుంటున్నారంటే, ఈవెన్ 2019లో కూడా ఆయన ఓడిపోవాల్సిన సీట్లు కాదు హరీష్, కొన్ని 100 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు. పవన్ కళ్యాణ్ ఈజీగా గెలుస్తాము, నేను సమాజం కోసం పాటుపడుతున్నాను కదా, రాష్ట్రం కోసం పాటుపడుతున్నాను కదా, నన్ను గెలిపించరా వీళ్ళు అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళారు. ఆయన అదే చెప్పారు కదా, నన్ను గెలిపించకుండా ఉంటారా అనుకున్నాడట. కానీ వాళ్ళ సమస్య ఏమొచ్చిందంటే, డబ్బుతోటి దుర్మార్గంగా కుట్రపూరితంగా అనేకం చేసి ఆయన ఓడించారు. ఆ రోజున 2 పార్టీలు, నేను ఇందులో మొహమాటం ఏం పడడం, ఆ రోజు ప్రత్యర్థులు ఉన్నాయి కాబట్టి సహజంగా ప్రయత్నం చేస్తాయి. తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు. పవన్ అనేవాడు అసెంబ్లీలోకి వస్తే సినిమా వేరుంటుంది. మీకు ఇంకో మాట చెప్తున్నా, మీకు ఇంకో మాట చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో ఎన్నో అంశాలను బయటపెట్టారు. నిజంగా 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా కొట్టలేనివి, టచ్ చేయలేని అనేక అంశాలను పవన్ కళ్యాణ్ గారు టచ్ చేశారు. అలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే ఎట్లుంటుంది సినిమా? బ్లాక్ బస్టరే కదా. 10 మందితో అసెంబ్లీలో అడుగుపెట్టినా కూడా 10 మందితో అసెంబ్లీలోకి వెళ్ళినా 30-40 మందికి సమానం. కాబట్టి అతను రాకూడదు అని వైఎస్ఆర్సీపీ ఒక తీవ్రమైన ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా సహజమే కుట్రలు.
కుట్రలు చేయకపోతే మనం ఆశ్చర్యపడాలి. అవునవును. కుట్రలు చేస్తే అది వైఎస్ఆర్సీపీ అనాలి. రైట్, ఓకేనా, థ్యాంక్ యూ. దీనికి సంబంధించి చాలామంది జన సైనికులకు కావచ్చు, జనసేన పార్టీకి శ్రేయాభిలాషులు అందరూ కూడా చాలామంది ఒక ఆందోళన పడ్డారు. ఒక్కసారి ఏం లేదు, అన్నీ కూడా క్లియర్ చేసి నేను చెప్పాను కదా, మీడియా సంస్థలు రెడీగా ఉంటాయి బురద జల్లడానికి. అవును అవును అవును. సో దానికి ఇక మనలాంటి ఒక సమాజం, మంచి సమాజం కోసం పనిచేసే వాళ్ళం మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది.